ఈ ఆల్కహాల్ వల్ల గట్ హెల్త్ కామన్గా చూపిస్తుంటుంది, ఎందుకంటే టాక్సిన్ రిలేటెడ్ ఉంటుంది. మామూలుగా ఆల్కహాల్ తీసుకునేది లిమిట్ రేంజెస్ ఉంటాయి మనకు. మామూలుగా మేల్స్లో అయితే డైలీ 1 to 2 స్టాండర్డ్ డ్రింక్స్, ఫీమేల్స్లో అయితే 1 స్టాండర్డ్ డ్రింక్ పర్ డే. ఈ స్టాండర్డ్ డ్రింక్స్ని ఎలా కొలుస్తాము అనుకుంటే, ఇప్పుడు ఒక బీర్ ఉంది, బీర్ అనేది 330 ml 5% or 8% బీర్ అనేది 1 స్టాండర్డ్ డ్రింక్. 30 ml వోడ్కా, 30 ml రమ్ము, 30 ml విస్కీ అనేది ఒక స్టాండర్డ్ డ్రింక్. అంటే ఇవన్నీ ఏంటి, ఒక స్టాండర్డ్ డ్రింక్లో 10 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. ఈ 10 grams ఆఫ్ ఆల్కహాల్ మన బాడీ ఎట్లా తీసుకుంటుంది అనుకుంటే, నీ బాడీ నువ్వు ఎంత ఆల్కహాల్ తీసుకున్నా 1 hourలో నీకు ఎంత తీసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే 7 to 10 grams. అంటే నువ్వు ఒక 30 ml వోడ్కా తాగినావు అనుకో, నీ లివర్ దాన్ని డీటాక్సిఫై చేసుకోవడానికి మళ్ళీ నార్మల్ రావడానికి, నార్మల్ లివర్ అయితే 2 to 3 hours చేసుకుంటుంది. అంటే పర్ డేలో నువ్వు 2 to 3 డ్రింక్స్ కంటే ఎక్కువ తాగలేవు. ఇవన్నీ ఫ్యాటీ లివర్లు వీళ్ళల్లో ఉన్నప్పుడు తీసుకున్నావు అనుకో, కొన్ని ఇయర్స్ అంటే మోస్ట్లీ మనం ఒక లివర్ అనేది మామూలుగా ఎట్లా ఉంటుందంటే స్పాంజ్ లాగా ఉంటుంది. అంటే పచ్చి కొబ్బరి ఎట్లా ఉంటుంది, స్టిఫ్గా నార్మల్గా ఉంటుంది. కొన్ని ఇయర్స్ అంటే 8 to 10 years అట్లా రోజు డిపెండ్స్ ఆన్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎండు కొబ్బరి ఎలా ఉంటుంది, గట్టిగా అయిపోతుంది కదా. ఆ స్టేజెస్లో ఫైబ్రోసిస్ అయ్యి, సిర్రోసిస్ అంటే ఎండు కొబ్బరిలాగా అయిపోవడం వల్ల మనకు సిర్రోసిస్ అంటాం, అవి ఫామ్ అవుతాయి. అంటే లివర్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని రివర్స్ కూడా చేయలేము.